హాయ్ ఆల్, ఈరోజు మన 30 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్లో డే 24. మార్నింగ్ జిమ్కి వెళ్ళక ముందే ర్యాండమ్ వర్కౌట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. స్కిప్పింగ్తో అయితే వర్కౌట్ని స్టార్ట్ చేశా. చిన్నప్పటి నుంచి మమ్మీ స్కిప్పింగ్ చేయని చాలాసార్లు చెప్పేది. ఎందుకంటే హైట్ పెరగడానికి అంట. నిజంగానే స్కిప్పింగ్ చేస్తే హైట్ పెరుగుతామా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చేయవలసిన టైంలో చేయలేదు, ఇప్పుడు చేసినా ఏం లాభం? ఇప్పుడైతే హైట్ పెరగను ఇంకా. నా హైట్ విషయం పక్కన పెడితే మన వర్కౌట్ రొటీన్లో మనం కార్డియోకి, కోర్ స్ట్రెంత్కి రిలేటెడ్గా ఉన్న ఎక్సర్సైజెస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే మన బాడీ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలా కొన్ని వర్కౌట్స్ అయితే ఫినిష్ చేసి ఫ్రాగ్ స్టాండ్ అయితే ట్రై చేసా. ఇంకా నెక్స్ట్ హెడ్ స్టాండ్ కూడా చేసా. హెడ్ స్టాండ్ అయితే ఈజీగానే నేర్చుకున్నా, కానీ హ్యాండ్ స్టాండ్ నేర్చుకుందామంటే కొద్దిగా భయం వేస్తుంది. హెడ్ స్టాండ్ చేయకముందు కూడా నేను చేయగలనా అని ఆలోచించా. బట్ చూద్దాం హ్యాండ్ స్టాండ్ గురించి ఫర్దర్గా ఏమవుతుందో. ఇంకా పీజీకి అయితే రిటర్న్ వెళ్ళిపోయి ఆమ్లెట్ అయితే వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసా. మధ్యాహ్నం అలా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి వెళ్ళి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. రోజు నేను చేసుకున్న చికెన్ కన్నా కొద్దిగా ఎక్కువ క్యాలరీస్ అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది కదా. సో నేనైతే చికెన్తో పాటు చపాతీ అయితే తిన్నా. టేస్ట్ బాగుంది కదా అని చెప్పి తినాల్సిన దానికన్నా ఎక్కువే తినేసా. ఇంకా అలా తినేసి యూనో కార్డ్స్ అయితే ప్లే చేసుకొని ఈవినింగ్ అయితే పీజీకి అయితే రిటర్న్ వెళ్ళిపోయా. దట్స్ ఇట్ ఫర్ డే 24. బై బాయ్.